మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు ఇచ్చినటువంటి సవివరమైన ఇంటర్వ్యూ చూస్తే గనక రెండు కులాల మధ్య ఉన్నటువంటి వైరుధ్యం మీద చర్చ ఎక్కువగా జరగాలి అని వైఎస్ఆర్ పార్టీ కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది. దీనికి ఎవరు కారణము, ఆయన ఎవరు అరెస్ట్ చేశారు, పోలీసులు ఏం రాశారు, ఇవన్నీ తర్వాత. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన మీద రాసిన ఎఫ్ఐఆర్లో పోలీసులు ఆయన చంద్రబాబును కులం పేరుతో తిట్టినట్టుగా రాశారు. నేను ఇలా తిట్టానా, అలా తిట్టానా, ఇది ఆయన ప్రశ్న. ఆయన జైలు నుంచి బయటకు వచ్చాక అన్నది. మీరు అలా అనడము వ్యూహాత్మకము, నాటకీయము అని ప్రశ్నిస్తే మరి నన్ను అన్నప్పుడు కాదా, నేను అలా అననప్పుడు అలా ఎందుకు రాశారు? సో ఇలా అనమాట. నేను చెప్పానా, నేను అలా అన్నానా, ఇలా అన్నానా అని మనం సినిమాల్లో చూస్తుంటాం కదా. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి వాళ్ళు వినోద పద్ధతిలో మీరు ఇలా అని ఒక సినిమాలో ఆ డైలాగ్ కూడా ఉంటుంది. ఆయన అంత అనలేదురా, నువ్వు అంటున్నావు అని చెప్తాడు. వెంకటేష్ కూడా అంటాడు ఒక సినిమాలో. అలాగే ఇక్కడ అంబటి రాంబాబు అలాగా ఇంటర్వ్యూలో వచ్చిన ప్రశ్నలు వీటికి నేను అలా అనలేదు, ఇలా అనలేదు, ఇప్పుడు కూడా అలా అంటాను, అలా అనడానికి వాళ్ళే కారణం. ఇదే అనమాట. రెండోది, నేను మాట్లాడింది ఆ రోజు పొరపాటు అని దానికి నేనే పశ్చాత్తాపడ్డాను, నేనే వెనక్కు తీసుకున్నాను. కాబట్టి ఇంకా దాని మీద రెండో అభిప్రాయం ఏముంటుంది? ఆయన ఫోకస్ ఎక్కువ భాగం 7 గంటల పాటు నా ఇంటి మీద అంత దాడి చేసి అంత తీవ్రంగా జరుగుతుంటే ఎందుకు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు? ఒక విధంగా వాళ్ళు పోలీసులుగా అక్కడ పని చేయలేదు. ఇది ఆయన ప్రధానమైన ఆరోపణ, ఆగ్రహం. అది అందరూ కూడా దాన్ని ఖండిస్తారు. అయితే అదే సమయంలో తెలుగుదేశం నాయకుడు పట్టాభి ఇంటి మీద అంతకుముందు ఆయన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దుర్భాషలాడాడని ఆయన్ను మీ ఇంటి మీద దాడి జరగటము, అరెస్ట్ చేయటము, ఆ తర్వాత తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేయటం, వాటి గురించి కూడా మిత్రుడు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అది సరైంది అని ఎవరు అనరు. కానీ ఇది చాలా ఇన్ని గంటలు అంటే అప్పుడు దాడి జరిగింది కాబట్టి ఇప్పుడు దాడి జరిగింది ఇలానేనా అంటే, అసలు ఎవరు అధికారంలో ఉన్నా రెండో వాళ్ళ మీద పోలీసులను లేకపోతే తమ పార్టీ వాళ్ళను పురికొల్పడం సరైనది కాదు, ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఒక విధానపరమైన చర్చలతో ఇది నడవాలి, రాజకీయమైనటువంటిదిగా ఉండాలి తప్ప ఈ దాడులు, దౌర్జన్యాలు, అరెస్టులు, కేసులు బనాయించడాలు ఇవి ఉండకూడదు అని ఎవరైనా కోరుకుంటారు. కానీ అదే సమయంలో ఒక క్రమం, ముందుగా అక్కడ వాళ్ళు ఫ్లెక్సీ పెట్టారు, ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు కాబట్టి నేను తిట్టాను. ఇప్పుడు ఆయన అనేదేంటి, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టలేదు, లేదా కావాలని తిట్టలేదు, స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అక్కడ నేను ఆలోచనలో అన్నది సరికాదని కూడా నేను అప్పుడే గుర్తించాను అని. కానీ ఇలాంటి వివరణలు ఎన్ని ఇచ్చినా సరే నాకు ఆ కులాల పేర్లు అదే పనిగా చెప్పాలంటేనే కష్టంగా ఉంది. కానీ ఆ రెండు కులాలు, ఇది కులం కాదా, మామూలు అంటే కులం కాదా, వాళ్ళనంటేనే కులం, ఏదైతే మీ చర్చ దాని చుట్టూ తిరుగుతుంది కదా. ఇప్పుడు అంబటి రాంబాబు తెలివైన ఆయన, బాగా మాటకారి, అలాగే కొంచెం నాటకీయంగా చెప్తూ ఉంటారు అది ఇది అంటే, లేదు నేను తెలుగుగా మాట్లాడతాను, జాగ్రత్తగా మాట్లాడతాను, ఇవన్నీ ఉండబట్టే ఉంటున్నాను చెప్పారు, బాగానే ఉంది. అంత తెలివైన వాళ్ళు అటు ఇటు తిరిగి చర్చ కులం చుట్టే తిరుగుతుంది కాబట్టి నేను కులం గురించి ఇంకేమీ చెప్పదలుచుకోలేదు, వేరే రాజకీయాలు మాట్లాడదామని అనొచ్చు. అలాగే ఇంక దాని మీద ఏం చెప్పగలిగింది కొత్తగా ఏం లేదని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇంటర్వ్యూలు చేసేవాళ్ళం, ఇచ్చిన వాళ్ళం కాబట్టి వాస్తవానికి నేను కూడా చేయొచ్చు, సమయము అన్నీ కుదిరితే దానికి సంబంధించి అలా ఒక తతంగం ఉంటుంది కదా, అందుకనే ఇలా మాట్లాడటం అలా అనొచ్చు. ఎన్నిసార్లు మనం దాని గురించే మాట్లాడదాం, వేరే విషయానికి వెళ్దాం అని. కానీ దాన్ని ఫోకస్డ్గా దాని మీద పెట్టి దాని మీదే చెప్పడం. అలాగే ముద్రగడ పద్మనాభం గారి మీద దాడి జరిగినప్పుడు అప్పుడు తన సమావేశం ఏర్పాటు చేస్తే అందరూ ఆ హోటల్కి వచ్చి చర్చలో పాల్గొనడం ఇదంతా అప్పటి నుంచి కూడా మేము దాన్ని చేస్తున్నాం. అంటే నన్ను చేసిన దానివల్ల ఈ వర్గంలో తప్పకుండా స్పందన వస్తుంది, రాకుండా ఎలా ఉంటుంది? చంద్రబాబు గారిని అన్నందుకు మీకు వస్తే నన్ను అన్నందుకు వీళ్ళకి రాదా అనే వాదన చాలా బలంగా తీసుకొచ్చారు. అంటే ఈ మొత్తం ఒక 40 నిమిషాలు ఎంతో చూసిన తర్వాత ప్రధానంగా మనుషుల చూసిన వీక్షకుల బుర్రలో మిగిలిపోయే ప్రశ్నలు పదాలు రెండే, ఆ కులం ఈ కులం. ఎందుకు ఇంతగా దీని చుట్టూ తిరిగింది ఇటీవల కాలంలో? ఎక్కడ ఈ స్థాయిలో దానికి ఏ పేర్లు వాడినా వేరే విషయం. ఇప్పుడు అలాగే సిమిలర్గా మనం ఇంతకుముందు చూసాం.
వేరే సోషల్ మీడియాలో కానీ ఛానల్స్లో కానీ ప్రత్యేకించి కులాల పేర్లు తీసుకొని రావడం, లేదో సంక్రాంతి పండుగ గురించి చెప్పిన ఒక కులం గురించి, సినిమాల గురించి మాట్లాడిన ఒక కులం గురించి రావటం, ఇదంతా ఎక్కువగా జరుగుతోంది. ఒక కులం అని కాదు, వాళ్ళ వాళ్ళ నేపథ్యాలను బట్టి ఆయా కులాలు. ఇది మటుకు దారి తప్పుతుంది చర్చ అని చెప్పక తప్పదు. మీడియాలో ప్రశ్నలు వేసినప్పుడు అవి వద్దు, అది సరికాదని చెప్పించటం కోసం వేస్తారు. అవే మళ్ళీ అటు ఇటు తిప్పి అవే చెప్తుంటే వాళ్ళు ఏం చేస్తారు? నేను ఎవరిని ఈ విషయంలో తప్పట్ను. ఖచ్చితంగా మీరు ఇలా అన్నారంటే లేదు, నా ఉద్దేశం అది కాదని మనం చెప్తాం. కానీ ఎందుకు కాకూడదు, ఎందుకు రాదు అని అడుగుతున్నాము అంటే, నేను గత నుంచి కూడా చెప్తున్నాను, సోషల్ పోలరైజేషన్ మళ్ళీ ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో తీసుకొని రావడానికి పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఈ మధ్యలో జనసేన ఈరోజు ఆవిర్భావ దినం కూడా కదా, దీంట్లో వాళ్ళ పాత్ర, వాళ్ళకు ఎవరెవరు వస్తారు, పవన్ కళ్యాణ్తో ఇంతకుముందు వచ్చిన వాళ్ళను కొంతమందిని అటు కాకుండా ఇటు తిప్పుకోవడం అనే ఒక పెద్ద ప్రయత్నం వైసీపీ చేస్తుంది. రాజకీయంగా ఎవరైనా చేస్తారు. 2014లో 2024లో చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావడానికి పవన్ ఫ్యాక్టర్, సోషల్ ఫ్యాక్టర్ చాలా పనిచేసింది. పవన్ కళ్యాణ్ మర్యాద కోసం కావచ్చు, జాగ్రత్త కోసం నేను ఒక కులం కాదు, ఒక కులానికి ప్రతినిధిని కాదంటారు, నటుడుగా కూడా కాదు. కానీ అదే సమయంలో వాళ్ళు ఆయన ఎక్కువగా బలపరచడము, అభిమానించడం కూడా నిజమే కదా. ఇలాంటి సమయంలో బహుశా వైసీపీ యొక్క భవిష్యత్ రాజకీయ వ్యూహానికి ఈరోజు అంబటి రాంబాబు ఇంటర్వ్యూలో చెప్పినటువంటి లేదా కేంద్రీకరించినటువంటి ఈ కులపరమైన సమీకరణ వ్యూహాలు, రెండు రకాల అటు నుంచి వాళ్ళు ఇటు నుంచి మేము అన్న పద్ధతిలో వచ్చినటువంటిది మటుకు చాలా కీలకంగా ఉంది. ఇది ఇంకా ఈ తరహా డిబేట్, అంటే ఈ తరహా చర్చ, డిబేట్ అంటే నేను మీడియా డిబేట్ కాదు, రాజకీయ డిబేట్. రాజకీయాలు ఈ విధంగా ఆ కులము ఈ కులము, మిమ్మల్ని అనొచ్చు, మమ్మల్ని ఈ పద్ధతిలో మీరు మేము అన్నట్టుగా, అది మీరు మేము అనేది రాజకీయంగా ఎవరైనా మాట్లాడుకోవచ్చునేమో, కానీ కులాల వారీగా చేసుకోవడం మటుకు, పెంచుకోవడం మటుకు మంచిది కదా. ఎక్కడన్నా జరిగితే దురదృష్టకరమైన ఘటనలు వాటిని చేయాలి. ఇప్పుడు మతాల వారీగా ఎలాగో జరుగుతుంది. లడ్డు చర్చ వచ్చినప్పుడంతా లడ్డు దాన్ని చేయటం కంటే, లడ్డు మీద నేను ఇంకో వీడియో కూడా ఎలాగో చేస్తున్నాను అనుకోండి, అది చాలా అవసరం కూడా. అందువల్ల రాంబాబు నిజంగా మాటగారి, అంబటి రాంబాబు ఇదంతా చాలా అనుభవం ఇవన్నీ ఉన్నాయి అన్నది నిజమే అయినప్పటికీ, ఈ చర్చను ఇటువైపు పెంచుతున్నప్పుడు మీరే పెంచుకోవాలనుకుంటున్నారా, వాళ్ళు పెంచుతుంటే మీరు దానికి సమాధానం ఇవ్వడం వల్ల వస్తుందా తెలియదు. ఇది తర్వాత ఆయన ఎలాగో తన ఇంటి మీద జరిగిన దాడిని తీవ్రంగానే కేసులతో ఎదుర్కోవాలనుకుంటున్నారో ఆ హక్కు ఆయనకు ఉంది. ఆయన అన్నారు, నేను ఇలా చమత్కారంగా మాట్లాడడము, ఎదుటి వాళ్ళను సెటైర్లు పంచులు వేయడం నా హక్కు అన్నారు. ఖచ్చితంగా హక్కే, రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో అందులో ఏమీ పొరపాటు లేదు. కానీ క్యాస్ట్ పోలరైజేషన్ అన్న అంశం అదేదో వ్యూహాత్మకంగానో లేకపోతే ప్రాక్టికల్గానో కాకుండా రోజు కులాల పేర్లతో కనుక ఈ చర్చ పెరిగేటైతే, దాని చుట్టూ తిరిగేటైతే మటుకు రాజకీయాలు ఎక్కడికో పోతాయి. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే అనుభవాలు కూడా అంత సక్రమంగా లేవు, అవి బాధాకరమైన అనుభవాలు. కాబట్టి అవి పునరావృతం కాకుండా మటుకు చూసుకోవాలి. ఏ తరగతులను తమ వైపు తిప్పుకుంటారు, ఎవరెవరిని అనుకూలంగా మలుచుకుంటారో అది ఏ రాజకీయ పార్టీ అయినా చేయొచ్చు సరైన ప్రజాస్వామ్య పద్ధతుల్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన చుట్టూ ఉన్న ఆ నాయకత్వ బృందం 18 లక్షల మందిని సమీకరిస్తున్నాము, ఇన్ని కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము, ఇవన్నీ అంటున్నప్పుడు ఇది అంతా కులం ప్రాతిపదిక మీద కాదు కదా. మన ఆవిర్భావ సభలో ఈ పార్టీ నాది కాదు మీ అందరిది అన్న పద్ధతిలో ఆయన చెప్పినప్పుడు అది కులం ప్రాతిపదిక మీద కాదు కదా. కాబట్టి ఒక అనుకూల అంశము అని భావిస్తుండొచ్చు. అంబటి రాంబాబు తర్వాత ఒక వర్గంలో వ్యతిరేకత వచ్చింది అనేది నిజమైండొచ్చేమో, కానీ వాళ్ళు భావిస్తుండొచ్చేమో, కానీ అంత దాని చుట్టే తిప్పుకోవాలి, దాని గురించే మాట్లాడాలనుకుంటే మటుకు అది మళ్ళీ బ్యాక్ ఫైర్ అవుతుంది. మంచిది కూడా కాదు సామాజికంగా. అవుతే అదే జాగ్రత్త తెలుగుదేశాన్ని బలపరిచే వాళ్ళలో కూడా ఎవరికైనా అటువంటివి ఉంటే వాళ్ళు కూడా సర్దుకోవాల్సిందే. ఇప్పుడు మనం తిరువూరు నియోజకవర్గంలో సమస్య, లేకపోతే గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల, కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల చూస్తున్న సమస్యలు ఉన్నాయి కదా. ఇవి కూడా వీటిలో కూడా అఛాయలు ఉన్నాయి. ఇవి పెరగకుండా చూసుకోవటం
చాలా అవసరం.